హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరికీ ఒక మంచి అభిషేకం దయచేసి ఆత్మతో నింపి దేవుని రాజ్యమునకు స్థిరపరచునుగాక. చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. నీ కాడ సమృద్ధి గల కృప ఉంది, నీ కాడ తరగని కృప ఉందయ్యా. ఆ కృపతో మమ్మల్ని నింపండి, ఆ కృపతో మమ్మల్ని నడిపించండి. మా జీవితాల్లో ఏది చేయాలన్నా మీరే. నీ దయని మేము కోరుకున్నాం, నీ కౌగుల్లో దాచుకున్నారు. మమ్మల్ని అభిషేకించండి. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు మా నోటికి అందించి వాక్యమైన కలిగిన శక్తిని, జ్ఞానమును, బుద్ధిని, వివేకం దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? ఆమేన్. ఈ స్తోత్రాలు ఎవరి కోసం అంటే, చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్న మాటని మీకు జ్ఞాపం చేస్తాను, ప్రభువు ప్రేరేపణ బట్టి. దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ ఏం బోధిస్తుందంటే, ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏమి చేస్తున్నారంటే, తలకు మూలరాయిని వాళ్ళు త్రోసివేస్తున్నారంట. తలకి మూలరాయిగా ఉన్నదాన్ని త్రోసివేస్తున్నారంట. వాళ్ళు తలకు మూలరాయిగా ఉన్నదాన్ని తోసివేయట్లేదు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని వాళ్ళ కాడ నుంచి తోసివేసుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్పిందంటే, మీ కాడ నుంచి తొలగించబడిపోతుంది. ఈరోజు మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏవేవి తొలగించబడిపోతున్నాయి? తొలగించబడితే ఎంత బాగుంటుంది. తొలగించబడకుండా అవసరమైనవి కనుక తొలగించబడిపోతే ఎంత నష్టపోతాం మీరు ఆలోచించుకోండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఈ దినాల్లో ఎంత మోసకరమో. ఇలాంటి మోసకరమైన దినాల్లో దేవుని సహాయం చాలా కంపల్సరీ కావాలి. ప్రతి మనిషికి దేవుని సహాయం కావాలి. సమాధానంగా బతకాలంటే గుర్తుపెట్టుకొని కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆరోగ్యం దేవుని దగ్గరే దొరికిద్ది, ఆశీర్వాదం దేవుని దగ్గర దొరికిద్ది, సమాధానం దేవుని దగ్గర దొరికిద్ది, శాశ్వతమైన సంతోషం దేవుని సన్నిధిలో దొరికిద్ది. వీటన్నిటికీ బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. లోకమిచ్చే సమాధానం తాత్కాలికం, లోకమిచ్చే సంతోషం తాత్కాలికం, లోకమిచ్చే ఆనందం తాత్కాలికం, లోకమిచ్చే మహిమ తాత్కాలికం. కానీ నా దేవుడు ఏదిచ్చినది శాశ్వత కాలం అని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభువారి తన నోటితో నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ దగ్గర నుంచి ఎవరు రాజ్యం తొలగించబడింది? నువ్వు సంపాదించుకున్న రాజ్యం కాదు, మీ అమ్మ బాబులు సంపాదించిన రాజ్యం కాదు. దేవుని రాజ్యం తొలగించబడిపోయి దాని ఫలమిచ్చే వాళ్ళకి ఇవ్వబడుతుందంట. ఇది నాకెందుకో చాలా ఆశ కలిగింది ఈ మాట. వాళ్ళు ఎవరండి? వాళ్ళు 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం పోరాడిన ప్రజలు కదా. నిర్గమకాండంలో చెప్పబడిన మాట తెలుసా? వారి మొర నేను విన్నాను. ఆయన అరణ్యంలో కాపాడాడు, అగ్ని కొలుము లాంటి పరిస్థితుల్లో ఆదరణిచ్చింది దేవుడు కదా. ఆయన తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక
ఎడారిలో పడుకొని 40 సంవత్సరాలు ప్రయాసపడి వాళ్ళ బిడ్డలో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట తెలుసా, దేవుని రాజ్యం వారి కాడ నుంచి తొలగించబడి ఎవరికి ఇవ్వబడుతుంది? నాయకులు చూడండి, ఎవరికి ఇవ్వబడుతుందమ్మా? దాని ఫలం ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. కానుకలు ఇవ్వటం గొప్ప భాగ్యం, దశంభాగాలు ఇవ్వటం గొప్ప భాగ్యం, ఫలాలు ఇవ్వటం గొప్ప భాగ్యం, తీర్మానం కానుకలు ఇవ్వటం చాలా భాగ్యం, అర్పణలు ఇవ్వటం చాలా భాగ్యం. దాంతో నువ్వు దేవుని కనపరుస్తున్నావు, నేను తప్పు అంటలేదు. అయితే పరలోక రాజ్యానికి ఫలం ఇచ్చే వాళ్ళ కోసము దేవుని రాజ్యం సిద్ధపరచబడింది. హల్లెలూయా. ఎవరి కోసం? మరి దేవుని రాజ్యం నీ కాడుందా? ప్రార్థన చేసుకుంటాం కాదు, ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తాం? నీ రాజ్యం వచ్చునుగాక. ఆ రాజ్యంలో ఎవరు ఉండాలి? ఎవరు అమ్మా? నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యం వచ్చింది, ఎవరు ఉండాలి అక్కడ? దానిలో వీళ్ళు ఉండరు. నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేవాళ్ళు ఉండరు. మరి ఎవరు ఉండాలి అక్కడ? అక్కడ నీ తర్జుమాలు నేను చదివాను ఇందాక, ఆశ్చర్యపోయిన ఒక మాట ఏంటంటే, అక్కడ ఏం రాస్తుంటుందంటే, నీ నామం పరిశుద్ధమైంది, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఈ బైబిల్లో ఉంటుంది. తర్జుమా బైబిల్లో ఉంటుందంటే, నీ నామం ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైందని ఉంటుంది. దేవుని నామాన్ని పరిశుద్ధపరిచేంత భాగ్యం మనకి ఎక్కడండి అసలు? ఆయన నామాన్ని మనం ఎట్లా పరిశుద్ధపరచగలం? ఈ రోజు నుంచి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నీ దగ్గర నుంచి ఏది తొలగించబడిపోయింది? హృదయాంతరం చెప్పండి. నీ కుటుంబంలో నుంచి, నీ దగ్గర నుంచి ఏది తొలగించబడిపోయింది? ఏది తొలగించబడిపోయినా ప్రాబ్లం లేదు మా సింగమ్మ గారు. ఏది తొలగించబడిపోయినా పర్వాలేదు. భర్త పోయినా, భార్య పోయినా, బిడ్డలు పోయినా, సంపాదన పోయినా, పరువు పోయినా ఏది పర్లేదు. ఏది తొలగించబడ్డా పర్వాలేదు. కానీ దేవుని రాజ్యం మాత్రం తొలగించబడకూడదు. దేవుని రాజ్యం తొలగించబడుతుంది అంటే అర్థం ఏంటంటే, ఒకటే రీజన్ మా, నువ్వు దేవుని రాజ్యం కోసం ఫలం ఇవ్వట్లా. దేవుని రాజ్యం నిజంగా సంతోషంగా చూస్తే ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆమె జోసపు మందిరం తీసుకురయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఏమని అనుకుంటారని, యవనస్తులు మారాలో. ఎవరు మారాలి? జోసఫ్ మారాలి అంతే. ఆమె బాధ ఏంటంటే, ఆ యవనస్తుల్లో నా కొడుకు ఒకడు. స్తోత్రం. ఆ యవనస్తులు ప్రార్థనకు వస్తే, ఆ ప్రార్థనకు వచ్చే వాళ్ళు నా కొడుకు కూడా రావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఫలం ఇచ్చే వాళ్ళ కోసం పరలోక రాజ్యం ఎదురు చూస్తూ ఉంది. చెప్పు నువ్వేమి ఇవ్వాలి? ఫలం ఇస్తే నీ కాడ ప్రభు రాజ్యం ఉంటుంది. ఈరోజు వాక్య పాఠం అదే, ఫలమిచ్చే వారికే ప్రభు రాజ్యము. ఫలమిచ్చే వారికే ప్రభు రాజ్యము. బైబిల్ చెప్పిద్ది 1 పేతురు 2:9. 1 Peter chapter 2 verse 9. త్వరగా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. జాగ్రత్తగా వినాలి, నోటీస్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, నెంబర్ 1 రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. నాకు చూడండి, దేవుడు మనల్ని రాజులుగా అభిషేకించాడు. నువ్వెవరు తెలుసా? రాజువి. ఏ రాజువి? రాజ్యం లేని రాజువి. ఏ రాజు అమ్మా? చాలామంది విశ్వాసులు అంతే ఉన్నారు, రాజ్యం లేని రాజులుగా ఉన్నారు. రాజ్యం లేని రాజులు ఏమంటారు చెప్పండి? ఏ బాబు ఎక్కడయ్యా? రాజ్యం లేని రాజులు ఏమంటారు అబ్బాయి? అమ్మా, రాజులు లేని రాజ్యాన్ని ఏమంటారమ్మా? రాజ్యం లేని రాజులు ఏమంటారమ్మా? రాజ్యం లేని రాజులు ఏమంటారు? మెంటలోడు అంటారు, పిచ్చోడు అంటాడు. ఒక కర్ర పట్టుకొని
పిచ్చి కొట్ట చుట్టుకొని లేకపోతే ఒక కీటిని పెట్టుకొని నేను రాజు ఉంటాను అనుకో, వాడికి రాజ్యమే లేదుగా, వాడెట్ట రాజు? మీరు రాజులైన యాజక సమూహం. నీ రాజ్యమేది? దేవుని రాజ్యం. ఫలమిచ్చేవాడిదే ప్రభు రాజ్యం. నీకు రాజ్యం ఉందా? నీ సొత్తు ఏంటి? ఫిలిప్పీ పత్రిక రాస్తుంటుంది 3వ అధ్యాయంలో నీ పౌరస్థితి 3:20 చదువు ఒకసారి. 3:20 ఫిలిప్పీకి రాసిన పత్రిక 21 లేకపోతే 3:20. మన పరిస్థితి ఎక్కడుందమ్మా? అమ్మా ఆధార్ కార్డు ఎక్కడుంది? రేషన్ కార్డు ఎక్కడుంది? రిజిస్ట్రేషన్ కాగితాలు ఎక్కడున్నాయి? అన్ని భూలోకంలో ఉన్నాయి, కానీ పౌరస్థితి మాత్రం పరలోకంలో ఉండాలి. నీకే కార్డు అయినా, గ్రీన్ కార్డు, బోన్ కార్డు, బ్లూ కార్డు, ఎర్ర కార్డు, నల్ల కార్డు, తెల్ల కార్డు, ఆకుపచ్చ కార్డు, ఏ కార్డు అయినా భూలోకంలో పెట్టుకో, కానీ పౌరస్థితి మాత్రం పరలోకంలో పెట్టుకో. హల్లెలూయా. చెప్పకూడదు. దేవుని మహిమపడదాం ఒకసారి బిగ్గరగా. ప్రైజ్లో 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 ప్రైజ్లో. నిలువరమైన నివాసమే లేకున్నను, నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను. నిలువరమైన నివాసమే లేకున్నను, నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించెను. ఆ దిక్కు ఆమేన్ పాడాలి. ఆ దిక్కు గొప్ప కార్యములెన్నో నిలువరమైన నీ కృప సమృద్ధిగా నా తోడై నడిపించును. హల్లెలూయా. దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, మనం ఎవరుమా? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలము. నేను అంటాను, నువ్వు రాజువా కాదా? నువ్వు రాజు అయితే రాజ్యమేది? రాజ్యం లేని రాజుని ఏమంటారు? పెద్ద చెప్పాలి. సుగీత్ నువ్వు కూడా చెప్పు, గోడు తర్వాత కుట్టుకుందాం మనం. రాజ్యం లేని రాజుని ఏమంటారు? మంచోళ్ళు అంటారా? తెక్కలోడు అంటారు, పిచ్చోళ్ళు అంటారు, ఎర్రోళ్ళు అంటారు. ఏమంటారమ్మా? ఇప్పుడు నిన్నేమనాలి? నువ్వెవరు? రాజువా? మనము ఎక్కడ రాస్తుంది? మనము రాజులైన యాజక సమూహం. ఎవరు చెప్పండి ఉద్దేశి? మరి మనం రాజులైన యాజక సమూహం అంటే నీ రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం, ప్రభువు రాజ్యం. మరి ప్రభువు రాజ్యం నీకా నిలబడాలంటే నువ్వేం చేయాలి? ఏం ఫలం ఇస్తున్నావు? నోట్ దిస్ పాయింట్. ఇదే మనకు కావాలి. ఏం ఫలం ఇచ్చావు? ఏం ఫలం ఇస్తున్నావు? ఫలం ఇవ్వకపోతే మత్తయి సువార్త 3వ అధ్యాయం ఏం రాసిబడి ఉంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనమేనా? త్వరగా మారు మనస్సుకు తగిన ఫలం ఫలించని అనే మాట్లేదమ్మా. 8 వచ్చే కదా, 7 అందుచేత అతని చేత బాప్తిసం అతడు పరిశీలనలోను సద్దుకర్యల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏం చేయాలంటమా? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించకపోతే వచ్చే నష్టం ఏంటంట? 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినదై. ఎక్కడ ఉందంటమ్మా? చెట్టు వేరు ముఖ్యమా? చెట్టు ఏమంటుందని
మొదలు ముఖ్యమా? చెట్టు మొదల్లో పెడతలా గొడ్డలి ఎక్కడ పెడుతున్నాడు? ఇంక ఏముండదు, అంతే. బైబిల్ రాస్తుంటుంది, యేసు ప్రభు అంజూరపు చెట్టును చూసేసి ఇక నువ్వు ఫలించకుండదుగా కనగలే ఏళ్ళుతో సహా ఏమైంది? ఎండిపోయిందని రాస్తుంటుంది అక్కడ. ఇక నువ్వు ఫలించుకో అని చెప్పాలంటే ఏళ్ళుతో సహా ఎండిపోయిందంట. ఇప్పుడు గొడ్డలి ఎక్కడ పెట్టింది? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించకపోతే గొడ్డలి మొదలు పెడతలా ఎక్కడ పెడుతున్నాడు? వేరులతో సహా లెగిసిపోవటమే. ఆ రాజ్యమైనా సరే, ఆ కుటుంబం అయినా సరే, ఆ వ్యక్తి అయినా సరే, వాళ్ళు ఎంత గొప్పలైనా కావచ్చు. అందుకే నేను చెబుతున్నాను, దేవుడు మనల్ని అభిషేకించాడు. ఏమైంది తెలుసా? రాజులుగా అభిషేకించాడు, యాజకులుగా అభిషేకించాడు. ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? మనము రాజ్యరికం పొందుకుంటానికి, రాజ్యం కోసం ఫలమిచ్చుటకు. ఫలమిచ్చుటకు. స్తోత్రం. బైబిల్ చెబుతుంది, దేవుడు వారిని చూసి అంటున్నాడు, మీ దగ్గర నుంచి రాజ్యము తీసివేసి నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా దాన్ని ఫలమిచ్చే వాళ్ళకి నేను ఇస్తాను. డౌటే లేదు మా దాన్ని ఫలమిచ్చే వాళ్ళకి ఇస్తాను చెప్పి అంటున్నాడు. ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నా ఒక మాట ఏంటి తెలుసా? నువ్వు ఒకవేళ పరలోక రాజ్యం కోసం ఫలించకపోయినట్టయితే, ఒకసారి యేసు ప్రభు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అబ్బాయి వీళ్ళు బాగలేరు, అబ్బాయి వీళ్ళు ప్రవర్తన బాగలా, వీళ్ళు చేసే పద్ధతి నాకు నచ్చట్లా. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. బాబు పిలిచాడు, వచ్చాడు. ఆ వ్యక్తి చూసి అంటాడు, వీళ్ళు చేసే పని అసలు నాకు నచ్చట్లా, వీళ్ళు మాట్లాడే మాటలు బాగుంటులా, వీళ్ళ విధానం నాకు అసలు నచ్చట్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తాను చేస్తా? సంహరించేస్తా, చంపిపడేస్తాను అబ్బాయి, వీళ్ళందరూ చంపిపడేస్తాను అంటే ఆయన అంటాడు, అయ్యా వాళ్ళ మీద ఒంటి మీద ఒక దెబ్బేస్తే నేను ఊరుకోలేను. నీ కోసం కూడా అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు సంతోషంగా తిరుగుతున్నావు రోడ్ల మీద. నీ కోసం కూడా అలా ప్రార్థన చేసే సంఘం ఉంది కాబట్టి రోడ్ల మీద దజ్జాగా తిరుగుతున్నావు. నీ కోసం కూడా మాట్లాడేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుని కాడ మొరపెట్టి ఉన్నాడు కాబట్టి నీ ఇష్టాన్ని రాజ్యం అయిపోయింది నీకు. స్తోత్రం. అంటే ఎందుకు చెప్పే స్తోత్రం అంటే, నిద్రపోతున్నారా, వింటున్నారా అని తెలియట్లే, మాకు అర్థం కావట్లా. నువ్వు తప్పుకొని నేను వాళ్ళని చంపేస్తానంటే అంటాడు, వాళ్ళ మీద దెబ్బేస్తే ఊరుకోను. ఒకవేళ వాళ్ళు కొట్టే పని అయితే, ఒక తిట్టే పని అయితే ఫస్ట్ చెప్పాలి, వారిని పరలోక రాజ్యం నుంచి నువ్వు తొలగించే పని అయితే ఫస్ట్ నా పేరు తొలగించు. ఎంత కమిట్మెంట్ అండి! వారిని పరలోక రాజ్యం నుంచి నువ్వు తొలగించేటట్లయితే ఫస్ట్ నా పేరు తొలగించు. ప్రభు రాజ్యం కోసం, ఫలమిచ్చే వారి కోసం ఎప్పుడు దేవుడు ముందుగానే ఉంటాడండి. దేవుడు ఎందుకు మోషేని కోరుకున్నాడు తెలుసా? మోషే అంటాడు, ఆ ప్రజల్ని ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం నుంచి వారి పేరు తొలగించేటట్లయితే ఫస్ట్ నా పేరు తొలగించు. చదవగలరా మాట? 33 అధ్యాయము త్వరగా. ముప్పై రెండో అధ్యాయం చదవండి మా. చదువుమా. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ అబ్బా నువ్వు నా పేరుని తొలగించేసే, నా చీరను పులకరిస్తుంది మాట చెప్తుంటే. నువ్వు నా పేరుని పరలోకం నుంచి తీసేసాయి. నువ్వు నా పేరుని పరలోకం నుంచి తీసేసాయి. ముప్పై వచ్చిన చాలు నకలు చూడండి. మోషే అంటాడు, మీ పాపములతో నేను ప్రాయశ్చిత్తం చేస్తానమ్మా. ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు.
వీళ్ళకి ఏం తెలియట్లేదు, దిక్కు దోసట్లే వీళ్ళకి, దిక్కు తెలియట్లే వాళ్ళకి. వాళ్ళ పాపాల నిమిత్తం పై ఎత్తడం కాట్లా. వాళ్ళందరూ పరలోక రాజ్యం కోసం, లేకపోతే కానాను దేశం కోసం సిద్ధపడుతున్న వాళ్ళు. వాళ్ళందరినీ ఇప్పుడు చంపేస్తున్న ప్రభు చెబుతున్నాడు. ఆ మాట కూడా చదువు. 10వ వచనం. అబ్బో అబ్బో ఒక్క దెబ్బతో అనే మాట కూడా చదువుమా. హల్లెలూయా. చాలా సంతోషం. నేను చెప్పే మాట ఏంటంటే, ఫలం ఇవ్వకపోతే ప్రభు రాజ్యం నీకు లేదు. చెప్పాలి, ఫలం ఇవ్వకపోతే ప్రభు రాజ్యం నీకు లేదు. ఫలం ఇస్తావా? కానుకిస్తావా? ఫలం ఇస్తావా? కానుకిస్తావా? సారీ బెదరో, నాకు ఫలం ఇవ్వటం చేత కాదు, కానుక ఇవ్వటం చేత కాదు అంటావా? రాజ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? ఏరులతో సహా వెళ్ళిపోతుందంట. ఒక మంచి మాట చెప్తాను మీకు. దేవుడు ఒక వ్యక్తిని చూశాడు, చాలా బాగున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని చూశాడు, చాలా బాగున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఇదిగో నా కుటుంబానికి ఇతను యజమానుడిగా పెడితే బాగుండేమోనని, నా బిడ్డలకి యజమానుడిగా పెడితే బాగుండేమో అని చెప్పేసి అనేసి దేవుడు ఆశపడి ఒక వ్యక్తిని తన మహిమతో అభిషేకించేశాడు. మీరు లేగవాలి. స్తోత్రం. ఒక వ్యక్తిని తన మహిమతో అభిషేకించేశాడు. ఒక వ్యక్తిని తన ఆత్మతో నింపేశాడు. తన మహిమతో, తన ఆత్మతో నింపి ఉన్నతంగా మార్చేసుకున్నాడు. అతను చూస్తున్నప్పుడు భయపడిపోతున్నాయి. నేను అనుకుంటున్నా, ఒకసారి నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధం వర్ధిల్లదు అని చెప్పిన మాట ఇతని కోసం ఏమో అనిపించింది. అతను చూసినప్పుడు దేశాలు పాసిపోసుకుంటున్నాయి, వ్యక్తులు పాసిపోసుకుంటున్నారు, గడ్డ వణిగిపోతుంది. అయితే దేవుడు తన ఆత్మతో అభిషేకించి, దేవుడు తన మహిమతో మహింపరిచి, గనులైన వారితో సహవాసం ఇచ్చి అన్ని కృప చూపించిన వ్యక్తి అయిన దేవుడు ఆ వ్యక్తితో ఒక మాట చెప్తాడు. అబ్బాయి, నువ్వు పలానా పని చేయని చెప్తే ఆ మాటని అతడు లక్ష్యపడ్డంట. ఏం చేశాడు? ఒక్క మాట. దేవుడు అన్నిచ్చి ఒక్క మాట చెప్తే ఆ మాట లక్ష్య పెడతలా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఈ దినాన ఎంతమంది ఈరోజు నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేశారు, నీ పొరుగు వారికి స్వార్థ పఠించారు? చేయలేదండి ఒక్కళ్ళు. ఎందుకంటే ఫ్రీ కదా, నోట్లో నువ్వేం చేస్తానో తెలియదు అంటావు కాబట్టి నో ప్రాబ్లం. ఎంతమంది స్వార్థ పఠించా? ఈ వారం మొత్తంలో, అయ్యా రేపు ఆదివారం నాతో కలిసి నా స్నేహితుల్లోనో, బంధువుల్లోనో, చుట్టాల్లోనో ఎవరో ఒకరిని తీసుకొని మందిరంలో కూర్చోబెట్ల ప్రభున్న ఒక వైరాగ్యంతో, మందిరానికి ఒక ఫలాన్ని ఇవ్వాలన్న వైరాగ్యంతో ఈ వారంలో ఎక్కడ ప్రార్థన చేస్తావు? అసలు నీకు ఆ మంట ఎక్కడుంది? జాగ్రత్త. మందిరంలో కూర్చున్నంత మాత్రాన, ఇది సత్యమైన ప్రకటన, మందిరంలో కూర్చున్నంత మాత్రాన నువ్వు గొప్పవాడు కాదు, గొప్పదాను కాదు. ఇంక్లూడ్ మీ, నాతో సహా చెట్టు ఏరు కింద మొదలు కడగదు, ఏరు కడబెట్టాడు, గొడ్డలి నరికి పక్కన పెట్టేసి కాల్చేయటం అంతే. ఇన్ని సంవత్సరాలు విశ్వాసవి, అయ్యా నీ జీవితంలో ఒక్క ఆత్మ రక్షించావా? నేను విజయ్తో మాట్లాడతా అప్పుడప్పుడు. ఈ మాట విజయ్ అంటాడు, నేను దావీదుని తీసుకొచ్చాను అంటాడు.
మా బాబాయ్ మందిరం తీసుకొచ్చాను అంటాడు విజయ్. డేవిడ్ గారిని అడిగితే మా బాబాయ్ తీసుకొచ్చాను కదా అంటాడు. మరి నిన్ను అడిగితే ఏం చెప్తా? ఏమ్మా, దేవుడు ఒక మాట చెబుతున్నాడు, అభిషేకించాడు, ఆత్మతో నింపాడు, గన్నులతో సంచరించేలాగా చేశాడు. ఆ వ్యక్తి ఒక పని, దేవుడు ఒక పని చెప్తున్నాడు, ఆ మాట వినలేదంట. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు మా? ఏం చేశాడు? 15:30 వచ్చింది చదవండి. 15:30 వచ్చిన. అందుకు సౌలు, క్షమించండి, 28 వచ్చిన. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేను నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఏం చేశాడంట? ఏం చేశాడు? ఒకసారి చదవండి. 22 వచ్చిన, నేను చదువుతానేనండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొంటయు పోటీల కొరకు అర్పించుట కంటేను మాట వింటయు శ్రేష్టము కాదా? దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? చెప్పాలి, అమాలేకుల్ని అందరూ చంపేమని చెప్పాడు. అంతే, అందరిని చంపే, వాడు శత్రువులు, నీకు శత్రువుని చంపేసుకో. ఎవరిని చంపమన్నాడు మా? చెప్పాలి, ఎవరిని చంపమన్నాడు? ఎవరిని చంపమన్నాడు అన్న? ఎవరిని చంపమన్నాడు అన్న? శత్రువుని. మీరు సరిగ్గా చెప్పట్ల సమాధానం. అమాలేకులకు శత్రువుని తీసివేసుకో అని చెప్తుంటే వాడు అంటాడు, క్షమించాలి, సౌలు అంటాడు శత్రువుని తీసివేసుకోడంట. ఆ శత్రువులు కొంతమంది మంచి శత్రువులు ఉంటారు. ఒక శత్రువు ఏం చేస్తాడంటే కత్తితో పొడుతాడు, ఒక శత్రువు ఏం చేస్తాడంటే కర్రతో కొడతాడు. ఇప్పుడు వీడికి ఏంటంటే కర్రతో కొట్టే శత్రువు మంచి శత్రువు, కత్తితో పొడిచే శత్రువు చెడ్డ శత్రువు. కాబట్టి మంచి శత్రువులు పక్కన పెట్టుకున్నాడంట. సమూయేలు చూసేసి అంటాడు, ఈ అరుపులేంది, ఈ కేకలేంది? దేవుడు శత్రువుని చంపేసుకోమని చెప్పాడు కదా అంటే, కాదయ్యా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు, సారీ బ్రదర్, నీ కాడ నుంచి ఏం తీసేసాడు? దేవుడు అభిషేకించాడు. 12 అధ్యాయం మీరు చదువుకుంటే 10 అధ్యాయం చేసుకుంటే 10 అధ్యాయము 12 అధ్యాయం మీరు చదువుకుంటే 2-3 వచనాల్లో 2-3 అధ్యాయాల్లో దేవుడు అభిషేకించుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు, ప్రవచించేవాడిగా మార్చబడ్డాడు, ప్రవక్తల్లో ఒకటిగా మార్చబడ్డాడు. సౌలు ప్రవక్తల్లో ఒకటిగా మార్చబడిపోయాడండి. అలాంటి వ్యక్తి కాడి నుంచి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? చెప్పాలి, ఏం అయిపోయింది? తీసేసి సరిగ్గా చెప్పాలి, తీసేసి యోగ్యులైన వారికి తీసేసి ఉత్తముడైన వారికి ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? 34 అధ్యాయం రాస్తుంటుంది, 34 కీర్తన రాస్తుంటుంది, నేను ఉత్తమమైన కార్యములు చేస్తున్నాను కాబట్టి అనేక మందికి నేను శత్రువుని అయిపోతున్నాను అంటాడు దావీదు. చదవండి ఆ మాట. 34 కీర్తనేనా? 34:10, 32:10, 34:10, 32:10, 32 కీర్తన. Hmm. 25:8, 25 కీర్తన 8 వచ్చిన. చాలుమా, వెరీ గుడ్. ఇంకో మాట చదువు అలాగనే. హల్లెలూయా. సరే, ఉత్తమమైన దాన్ని నేను వెంబడిస్తున్నాను కాబట్టి అనేక మంది నాకు శత్రువు అయిపోయింది చెప్పేసి అంటాడు. నేను చెప్తున్న మాట ఒకటే, నీ కాడ నుంచి ఏం తొలగించబడిపోయింది?
ఒకవేళ మనుషులు తొలగించారా, పర్వాలేదు. దేవుడు తొలగిస్తే, ఏమి తొలగిపోయినా పర్వాలేదు, ఆయన రాజ్యం మాత్రం నీ దగ్గర నుంచి తొలగించబడకూడదు. ఆయన రాజ్యం నీ కాడ నుంచి తొలగించబడకూడదు. ఆయన రాజ్యం నీ కాడ ఉందా? ఆయన రాజ్యం నీ కాడ ఏం చేయాలి? ఫలం ఇవ్వాలి. పరలోకానికి ఫలం ఇవ్వాలి. చాలామంది ₹1,00,000 ఇస్తారు చర్చి కడతానికి. వాళ్ళు ఏదో గొప్ప చేసామని చెప్పి అనుకుంటారు. తప్పు కాదు, చాలా ఇంపార్టెంట్ ఇవ్వటం, చాలా ఇంపార్టెంట్ ఇవ్వటం. కానీ దానికంటే ప్రాముఖ్యం తెలుసా? ఒక ఆత్మని గిఫ్ట్గా ఇవ్వాలి. ఆంధ్రేయుని దేవుడు కోరుకుంటే ఆంధ్రేయుని కానుక ఎవడు ఇచ్చారు? ఆంధ్రేయ ఇచ్చిన కానుక ఏంది? పేతురు. ఆంధ్రియ పేతుర్ని కానుక పరిచయకు అప్పగించాడండి. 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మొట్టమొదటి పేరు ఆంధ్రేయ పేరు కాదు, పేతురు పేరు రాసి ఉంటుంది. 12 మంది అపోస్తలుల్లో ప్రధానుడిగా పేతురు పిలువబడ్డాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి. నీడపడితేనే స్వస్థత. 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఒక్క ఫలం నువ్వు ఇస్తే ఎంత బాగుంటుంది. నీ ద్వారా ఒక్క ఫలం మా సహవాసానికి, నీ ద్వారా ఒక్క ఫలం మా పరలోక రాజ్యానికి. చెప్పగలవా? 3:20 మనం చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నా పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉందని నువ్వు చెప్పగలవా? 32 మనం చదువునాం కదా, ఏమంటాడు? నా పేరు పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో ఉందంటాడు. జీవగ్రంథంలో ఉందంటాడు. 21వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఎవడి పేరైన జీవగ్రంథం ముందు లిఖించబడకుంటే వాడు నిత్యాగ్నిలో పడివేయబడను, అది వాడికి 2వ మరణం. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. నేను అంటున్నాను, ఒక్క ఫలాన్ని నువ్వు ఇస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటి మాటలు ఇని మేము ముసలోడం అయిపోయామయ్యా, నువ్వేది మాకు చెబుతున్నావు అంటావా? ఇని ముసలోళ్ళు అయిపోయావు. దేవుని రాజ్యం పోతే ఎంతమ్మా? దేవుని రాజ్యం పోతే ఎంత? నాకు అభిషేకం ఉంది, నేను నోరు తెరిస్తే అన్ని భాషలే. నీకంటే బాగా మాట్లాడతాడు సౌలు. నేను ప్రవచించినా యాశ్రీసు జరిగింది, నీకంటే బాగా ప్రవచిస్తాడు సౌలు. ప్రవక్తలతో ఉన్నాడని పేరుంది అక్కడ. అభిషేకించబడ్డ వ్యక్తి, ఆత్మనింపబడిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తే దేవునికి ఉపయోగం లేకపోవటాన్ని బట్టి అతని రాజ్యం తీసివేసి ఎవరికి ఇచ్చాడు? ఉత్తముడైన ఒక వ్యక్తికి ఇచ్చేసాడు. దేవుని బిడ్డరా, దేవుని సేవకు నేను చెప్తున్నాను, మీరు ఫలమిస్తేనే పరలోక రాజ్యాన్ని అనుభవిస్తారు. మారు మనసు పొందేమో, బాప్తిసం తీసుకున్నాము, ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తం తాగుతున్నాం, మాకు పరలోక రాజ్యం లేదా అంటే నేను లేదు అని చెప్పను. అది చాలా ప్రాముఖ్యమే. దానికంటే ఇంకో ప్రాముఖ్యం తెలుసా? పరలోకానికి ఫలం ఇవ్వాలి. దేవుడి మాటలు దీవించును గాక.